నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గంగోత్రి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. విధి నిర్వహణలో అసువులు బాసిన సౌమ్య కుటుంబానికి అండగా ఉంటాం. సౌమ్య భౌతిక కాయానికి నివాళులర్పించిన మంత్రి జూపల్లి కృష్ణారావు. వైసీపీ నేతలు విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. అంబటి రాంబాబు వ్యాఖ్యలపై మండిపడ్డ హోంమంత్రి అనిత. సిట్టు విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. సంస్థ నారాయణపురంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు. ఖమ్మం పట్టణంలో బీఆర్ఎస్ నిరసన కార్యక్రమంలో ఉద్రిక్తత. పోలీసులకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట. ఇక డీటెయిల్స్ చూస్తే, విధి నిర్వహణలో అసాధారణ తెగువ ప్రదర్శించిన అసువుల బాసిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో సౌమ్య భౌతిక కాయానికి మంత్రి జూపల్లి కృష్ణారావు నివాళులర్పించారు. అనంతరం సౌమ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సౌమ్య కుటుంబానికి కోటి ఎక్స్ గ్రేషియా ఇస్తామని, సౌమ్య తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని, సౌమ్య సర్వీస్ కాలం రిటైర్మెంట్ వయసు వరకు వేతనం చెల్లిస్తామని ప్రకటించారు. విధి నిర్వహణలో ఆమె చూపిన తెగువ, నిబద్ధత స్ఫూర్తిదాయకమని కొనియాడారు. వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర హోంమంత్రి అనిత తీవ్రంగా మండిపడ్డారు. అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడుపై మాట్లాడిన తీరు అత్యంత అనుచితమని ఆమె ధ్వజమెత్తారు. గతంలో గౌరవంగా అంబటి రాంబాబు గారు అని పిలిచేదాని, కానీ ఇప్పుడు ఆ గారు అనే పదానికి కూడా ఆయన అర్హుడు కాదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అత్యంత నీచంగా మాట్లాడారని, ఇటువంటి మాటలు ప్రజాస్వామ్యానికి హానికరమని అనిత అన్నారు.
ఇంటికి వెళ్లి నీ భార్యని నీ కూతుర్ని అడగండి అంటూ చేసిన వ్యాఖ్యలు సమాజం తలదించుకునేలా ఉన్నాయని ఆమె తీవ్రంగా ఖండించారు. వైసీపీ నేతలు విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు నిజంగా చెప్పాలంటే ఈ రాజకీయాలు ఇంతలా దిగజారిపోతున్నాయా? రాజకీయ నాయకుడు పదవుల గురించి, లేకపోతే వాళ్ళ నాయకుడు తాలూకా ప్రోత్సాహం గురించో, లేకపోతే వాళ్ళ నాయకుడు తాలూకా మన్ననల్ని పొందటానికి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంతలా దిగజారుతున్నారా? నిజంగా చాలా బాధ అనిపించే సన్నివేశం. ఎందుకంటే ఒక మంత్రి చేసిన వ్యక్తి, రాజకీయంగా చాలా పదవులు చేసిన వ్యక్తి, చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు, వైఎస్ఆర్సీపీ నాయకుడు అంబటి రాంబాబు. నేను ఇంతకుముందు అంబటి రాంబాబు గారు అనేదాన్ని, కానీ గారు అన్న పదానికి అర్హత లేని వ్యక్తి అంబటి రాంబాబు. అంబటి రాంబాబు ఈరోజు ఒక చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన భాష, నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, నీ భార్యకి కానీ మీ తల్లిగారికి కానీ ఒక్కసారి నువ్వు మాట్లాడిన భాష ఏదైతే ఉందో ఒక్కసారి చూపించి నేను మాట్లాడింది కరెక్టేనా అని మీ తల్లిని అడగండి, లేకపోతే మీ భార్యని అడగండి, లేకపోతే నీకు కూతురుంటే మీ కూతురుని అడగండి, అది కరెక్టే అని వాళ్ళు ఎవరైనా నోటి నుంచి చెప్తారేమో ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే మీరు మాట్లాడే భాష నీ కుటుంబ సభ్యులు కూడా యాక్సెప్ట్ చేయలేని విధంగా ఉండేటప్పుడు, దట్టు నీ వయసు కన్నా పెద్ద వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, అటువంటి వ్యక్తి గురించి చాలా నీచంగా విద్వేషపూరితమైన మాటలు మాట్లాడుతూ ఒక పక్క విధ్వంసాన్ని సృష్టించడానికి ప్రోత్సహిస్తూ లా అండ్ ఆర్డర్ని ఎలాగైనా భగ్నం చేయాలనే ఉద్దేశంతో నువ్వు పనిన పన్నాగం చూస్తూ ఉంటే నిజంగా మిమ్మల్ని ఏ జాతిలోకి పరిగణలోకి తీసుకోవాలో కూడా మాకు అర్థం కావట్లేదు. ఒకటే చెప్పాలంటే నీలాంటి గురించి మాట్లాడాలంటే కూడా సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు పోలీసులు నిన్ను అడ్డుకుంటే అసలు విషయం ఏం జరిగిందో కూడా ప్రజలందరికీ కూడా తెలియాలి. ఒక ఫ్లెక్సీలు తొలగించే విషయంలో మీరు వస్తాను అంటే డిపార్ట్మెంట్ నుంచి చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ వచ్చింది. మీరు అదే పని మీద కనుక అక్కడ వస్తే ఇబ్బంది పడతారు, మీరు అక్కడికి రాకూడదు అంటే మీరే స్వయంగా అంబటి రాంబాబే స్వయంగా పోలీసులకి నేను గుడికి వస్తాను, గుడి దగ్గర నుంచి బయట ప్రెస్ మీట్ మాట్లాడుకొని వెళ్ళిపోతాను, దానికి మాత్రమే డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చింది. డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇస్తే వచ్చి దర్శనం చేసుకొని బయటకు వచ్చి ప్రెస్ మీట్ మాట్లాడి అక్కడి నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న ఫ్లెక్సీల దగ్గరికి వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఆల్రెడీ కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కొంతమంది ఫాలోవర్స్ ఉంటే మళ్ళీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని ఎంత నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసినా పోలీసుల్ని కూడా చాలా అతి దారుణంగా పోలీసులను కూడా దూషించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి నీచమైన మాటలు మాట్లాడి ఈరోజు అతని స్థాయిని దిగజార్చుకుంటున్నాడా, అతని పార్టీ స్థాయిని దిగజార్చుతున్నాడా, లేకపోతే అతని వ్యక్తిత్వమే అంతా, అతని నాయకుడు తాలూకా వ్యక్తిత్వమే అంతా నాకు అర్థం కావట్లేదు. ఏమండి, మీరు అధికారంలో ఉండేటప్పుడు పట్టాభి గారు బోస్ డీకే అన్న ఒక పదం ఉపయోగిస్తే మా పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి మా పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేసిన సంఘటన మీకు గుర్తు చేయాలి. ఆ రోజు ఎందుకు అలాగ చేశారు అంటే మా కార్యకర్తలకి నా గురించి మాట్లాడితే బీపీ వచ్చింది అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాట నేను ఈరోజు గుర్తు చేస్తున్నా. ఈరోజు అదే పరిస్థితిలో మా నాయకుడు అనుకుంటే ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మీరు మాట్లాడగలరా? కానీ నిబద్ధత కలిగిన నాయకుడు, లా అండ్ ఆర్డర్ని సక్రమంగా కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం సిట్టు విచారణ పేరుతో కుట్రపూరితంగా ఇబ్బంది పెడుతున్నారని సంస్థ నారాయణపురం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నర్రి నరసింహ మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం కేంద్రంలోని ప్రాచీన శివాలయం నుంచి బైక్ ర్యాలీగా బయలుదేరి స్థానిక చౌరాస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. నర్రి నరసింహ మాట్లాడుతూ కేసీఆర్ పై అక్రమంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని, త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ కార్యకర్తలు మొక్కవోరి ధైర్యంతో ముందుకు సాగుతారని తెలియజేశారు.
దిష్టిబొమ్మ రేవంత్ రెడ్డి గారు దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి మీద కానీ, కేటీఆర్ గారి మీద కానీ, హరీష్ రావు మీద కానీ ఇక వాళ్ళ మొత్తం తెలంగాణ మొత్తం అగ్నిగుండం అవుతుందని హెచ్చరిస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో మీరు పరిపాలన చేయండి, మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి. అది నెరవేర్చకుండా ప్రజలను తప్పుదోవ పెట్టడం కోసం ఈ ఒక దొంగ నాటకాలు ఆడుతూ ఒక విచారణ పేరు మీద ఒక దొంగ విచారణ చేసుకుంటూ సుప్రీంకోర్టు హైకోర్టు కొట్టేసినా కానీ ఎక్కడ లేని విచారణ ఇక్కడే చేసుకుంటూ ఒక కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. కాబట్టి దానికి నిరసనగా ఈరోజు నారాయణపూర్ మండలంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ చేసి రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. రాబోయే రోజులు హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మంత్రులైన ఎవరినైనా ఇవాళ కేసీఆర్ గారు లేకపోతే మీరు మంత్రులు అయ్యేటోళ్ళ, ఇవాళ ముఖ్యమంత్రి అయ్యేటోళ్ళ రేవంత్ రెడ్డి ఇంత అన్యాయంగా ఇంత కక్షపూరితంగా ఎందుకు చేస్తున్నారు? ఇప్పటికైనా మానుకోవాలని హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా సిట్టు నోటీసుల పేరుతో రాజకీయంగా వేధించడంపై గోషామహల్లో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ సీనియర్ నేత రామచందర్ రాజ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హైదరాబాద్ లోని కోటి రామ్కోటి చౌరాస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, రేవంత్ నశించాలి, కాంగ్రెస్ గవర్నమెంట్ డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి, కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి, కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, రెడ్డి డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, కాంగ్రెస్ 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 డౌన్ డౌన్. జై తెలంగాణ కి జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. కేసీఆర్ కు సిట్ విచారణ కోసం పిలిపించినందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా ఈ దిష్టి బొమ్మ కాలవడం జరిగింది. రేవంత్ రెడ్డి అరాచకన పాలన నశించాలి అని మేమందరం గన్ ఫౌండరీ టీఆర్ఎస్ కార్యకర్తలం అందరం ఒక్కచుట్టమై ఈ దిష్టి బొమ్మ కాలవడం జరిగింది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావును సిట్టు విచారణ పేరుతో నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బచ్చన్నపేట మండల కేంద్రంలో ప్రధాన చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు, మాజీ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు గంగం సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున నల్ల బ్యాడ్జీలతో ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలో కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే రాజకీయ కక్షతో కేసీఆర్ ను ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణ సాధించిన నాయకుడిపై ఇటువంటి చర్యలు తీసుకోవడం రాష్ట్ర ప్రజలను అవమానపరచడమేనని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి సిట్టు నోటీసులు ఇవ్వడము అంటే ఈరోజు తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఉద్యమకారునికి, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క వర్గానికి ఈరోజు నోటీసులు ఇచ్చి అవమానపరచడమే అని మేము భావిస్తున్నాము. ఎందుకంటే 2001 నుంచి తెలంగాణ సాధించాలనే ఏకైక లక్ష్యంతో తెలంగాణ ఊపిరిగా బతికి తెలంగాణను సాధించి, తెలంగాణ సాధించిన రాష్ట్రాన్ని సాధించి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఈరోజు గత 10 సంవత్సరాలుగా ఏదైతే తెలంగాణ రైతాంగానికి కానీ మిగతా అన్ని వర్గాలను అభివృద్ధి మరియు సంక్షేమం రెండు కూడా జోడెద్దులుగా తెలంగాణ రాష్ట్రాన్ని
ఈ దేశంలోని మొట్టమొదటి రాష్ట్రంగా తయారు చేసినటువంటి మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కావాలని కేవలం కక్షపూరితంగా ఏదైతే మున్సిపల్ ఎలక్షన్లో ఈ యొక్క ప్రజల యొక్క మైండ్ను డైవర్ట్ చేయాలని తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి కార్యకర్తలను తప్పుదోవ పట్టించి ఎలక్షన్లో వాళ్ళు ప్రచారాలు చేయకుండా ఈ రకంగా కాలయాపన చేస్తూ అందరినీ డైవర్ట్ పాలిటిక్స్ చేసి ఏదో రకంగా కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందుదామని చూస్తున్నారు. కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యపడదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు విఘ్నులు, అతి తెలివైన వాళ్ళు. ఖచ్చితంగా రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో మీ యొక్క బండారాన్ని ఓటు రూపకంగా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని, ఎట్టి పరిస్థితుల్లో మీరు చేస్తున్నటువంటి ఇటువంటి కుళ్ళు కుతంత్రాలు కట్టు కథలల్లి ఈరోజు ఒక ముఖ్యమంత్రి పెద్ద వయసు ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి చంద్రశేఖరరావు గారిని ఈ రకంగా సిట్టు నోటీసులు ఇచ్చి వారిని బదనాం చేయాలని ఏదైతే చూస్తున్నారో ఖచ్చితంగా కాలగర్భంలో నీలాంటి నియంత్రణ ఎంతోమంది, రేవంత్ రెడ్డి ఖబర్దార్ గుర్తుపెట్టుకో, నీలాంటి నియంత్రణ ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయినారు. ఇలాంటి నియంతృత్వ పాలనని ఎవ్వరూ కూడా అంగీకరించరు. నీకు అవకాశం ఇచ్చినారు 5 ఏళ్ళు ఈ యొక్క ప్రజల్ని సంక్షేమ పథకాలు నువ్వు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చు తప్ప నువ్వు ఇస్తాన్న తులం బంగారం ఇయ్యు. రైతులకు ఇప్పటి వరకు రుణమాఫీ సరిగా చేయలేదు. నువ్వు రైతు భరోసా పేరుతోటి ఇప్పటికే అందరికీ ఏకనామం పెట్టినవు. ఇప్పటికి కూడా సంక్రాంతి వరకే రైతు బంధు వేయాలి. ఆల్రెడీ ఊర్లలో నాట్లు అయిపోయినాయి. ఇప్పటికి నీ రైతు బంధు లేదు, అలాంటి ఊసు లేదు, ఉలుక్కు లేదు. కేవలం తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టిద్దామనే ఒక ఉద్దేశంతో, దురుద్దేశంతో ఇచ్చి ఇలా నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు. కానీ ఇందులో ఎలాంటిది లేదు, ఎలాంటి ఆస్కారమే లేదు తప్పు జరగడానికి. నువ్వు ఇలాంటి సిట్టు నోటీసులు ఇచ్చి ఏదో రాక్షస ఆనందం పొందుతున్నావు. కాబట్టి ఈ రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో ప్రజలందరికీ విజ్ఞప్తి, ఖచ్చితంగా కారు గుర్తు మీద ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకిస్తూ ఖమ్మం పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట పరిస్థితి నెలకొంది. ఈ తోపులాటలో ఖమ్మం 1 టౌన్ సీఐ కరుణాకర్ చేతికి గాయాలయ్యాయి. సీఐ కరుణాకర్ ను చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి సద్దుమణిగాయి.
బాసిన సౌమ్య కుటుంబానికి అండగా ఉంటాం. సౌమ్య భౌతిక కాయానికి నివాళులర్పించిన మంత్రి జూపల్లి కృష్ణారావు. వైసీపీ నేతలు విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. అంబటి రాంబాబు వ్యాఖ్యలపై మండిపడ్డ హోంమంత్రి అనిత. సిట్టు విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. సంస్థ నారాయణపురంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు. ఖమ్మం పట్టణంలో బీఆర్ఎస్ నిరసన కార్యక్రమంలో ఉద్రిక్తత. పోలీసులకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.